సర్వపాపహరం పుణ్యం సర్వజ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వసౌభాగ్యవర్ధనం వాగర్థాపివ సంవృత్తం వాగర్థ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఓం శ్రీ కల్లినాథేశ్వరాయ నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసములో గ్రహ స్థితిగతులు ఇలా ఉంటాయి. మొదటగా శుక్రుడు జూలై 6న మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజగ్రహము జూలై 12వ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు. రవి గ్రహము జూలై 16వ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధ గ్రహము 19వ తారీఖు జూలై 19వ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు. రాహు 12వ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి కన్య రాశిలో ఉంటాడు. ఈ విధమైన గ్రహస్థితులు ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసంలో వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో వచ్చే నక్షత్రములు విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలోకి వస్తారు. ఈ ఒక జూలై మాసములో వృశ్చిక రాశి వారికి జూలై నెల మిశ్రమంగా ఉండబోతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలు తర్వాత మెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు చక్కగా ఉంటాయి. పెద్ద మార్పు వచ్చే పరిస్థితి రావచ్చు. కుటుంబంతో సమయం గడుపుతారు. కొన్ని శుభకార్యాలపై ఆసక్తి ఉంటుంది. కానీ ఏదైనా విషయంలో తండ్రి లేదా తోబుట్టువులతో విభేదాలు రావచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సంబంధాలలో ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా మీరు నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండే విద్యార్థులకి మధ్యమంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్న ఉద్యోగులకి మాత్రము చిన్న చిన్న సమస్యలు వచ్చినా అధిగమించి మంచిగా రాణిస్తారు. వ్యాపార విషయంలో అనుకూలమైన సమయం. ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది. ఆరోగ్యంలో ఎటువంటి సమస్యలు ఉండవు. నూతన వాహనము వాయిదా వేయడమే చాలా మంచిది. మరియు ఆర్థికమైన విషయంలో మాత్రము రాణింపు ఉంటుంది. ఈ జూలై మాసంలో ఆర్థికంగా బలపడతారు వృశ్చిక రాశి వారు. మరియు కుటుంబ విషయంలో కలహాలు, మనశ్శాంతి లేకపోవడం, అపమానములు ఎదురు కావచ్చు. వ్యవసాయదారులకి అనుకూలమైన సమయము. ఈ వృశ్చిక రాశి వారు నరసింహ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. మరియు ఈ ఒక వృశ్చిక రాశి వారు పసుపు రంగుని అదృష్ట రంగుని భావించాలి. ఈ నెలలో వారు వేసుకునే వస్త్రాలు ఈ కలర్ ఉండడం వలన వారు చేసే కార్యక్రమాలు తొందరగా విజయం సాధిస్తాయి. శుభం భూయాత్.